హలో గైస్, వెల్కమ్ టు రస్టీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి స్పైసీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని మనం ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 2.5 kg చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక 4 ఆనియన్స్ తీసుకొని నేను ఎట్లయితే చూపిస్తానో అదే విధంగా మీరు కూడా చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ షాపింగ్ అయిపోయినాక ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ని తీసుకొని స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 6 to 8 గార్లిక్ తీసుకొని ఫైన్ చాప్ చేసుకోవాలి. అట్లనే ఒక చిన్న జింజర్ ముక్క తీసుకొని దాన్ని కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఇక మన ప్రిప్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. చికెన్ ఫ్రై చేసుకొని ఒక మంచి కడాయి తీసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4 tablespoon ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం ఫైన్ చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ని యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ ఫ్రైకి మెయిన్ ఆనియన్సే. మీరు ఎంత ఫ్రై చేసి చికెన్ ఫ్రై అనేది అంత బాగా టేస్టీగా వస్తుంది. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక ఒక 1/2 teaspoon పసుపు, 2 teaspoons సాల్ట్, 2 teaspoons రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే స్పైసెస్ అనేవి మాడిపోతాయి. ఇక 5 minutes అయిపోయినాక చికెన్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక చికెన్ని బాగా మిక్స్ చేసినాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాలు అయిపోయినాక మూత తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 50% చికెన్ కుక్ అయ్యే వరకు మూత తీసి వదిలేయాలి. 50% కుక్ అయినాక స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 3 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, ఒక 3.5 tablespoon సాల్ట్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసే స్పైసెస్ మంచిగా కుక్ అవ్వాలి. అట్లనే కడాయిలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ డ్రై అయిపోయేసరికి చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయి ఉంటుంది. చికెన్ ఒక 90% కుక్ అయిపోయినాక 1 teaspoon గరం మసాలా, 2 to 3 tablespoon కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. స్పైసీ చికెన్ ఫ్రై ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఫ్రెష్ కొరియాండర్ని యాడ్ చేసి మంచిగా గార్నిష్ చేసుకుందాం. స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అట్లనే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో మరి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.